హాయ్ ఫ్రెండ్స్, ముందలైతే నా ఛానల్ ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు వీడియో వెళ్ళే ముందల ఒక చిన్న లైక్ కూడా వేసుకోండి. నేను చెప్పాను కదా వీడియోలో తమ్మునైల్లో, ఇది 100 ఇయర్స్ అయ్యింది పొదునూరు రైల్వే ఆఫీసర్స్ రెస్ట్ హౌస్ కట్టి. చూసారు కదా, ఇదంతా అప్పుడు వాళ్ళు కట్టించినవి అనమాట. వుడెన్ స్టెప్స్, వుడెన్ ఫ్లోరింగ్ అలా ఉంటుందన్నమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా అట్లాగే ఉంది. ఇది వచ్చి పొదునూరు జంక్షన్ అండి. పొదునూరు రైల్వే ఆఫీసర్స్ రెస్ట్ హౌస్ అని అంటారు దీన్ని. సో కోయంబత్తూర్ జంక్షన్ కంటే ముందలే బ్రిటిషర్స్ టైంలో పొదునూరు అనేది అప్పుడు బాగా రన్నింగ్లో ఉన్న ఒక రైల్వే జంక్షన్ అనమాట. అండ్ ఇక్కడ ఉన్న రూము ఓఆర్హెచ్ అంటే రైల్వే ఆఫీసర్స్ ఓఆర్హెచ్ అంటారు. సో దీన్ని రెస్ట్ హౌస్గా వాడతారు. అండ్ ఇక్కడ రూమ్ నుంచి బయటకు వస్తే ఇక్కడ చిన్న బాల్కనీ లాగా ఇచ్చున్నారు. అండ్ ఇది చాలా పెద్దది, చాలా బాగుంది. ఇది చూస్తే నాకు కన్స్ట్రక్షన్ అంతా చాలా అప్పుడు ఓల్డర్ టైమ్స్లో ఎలా బ్రిటిషర్స్ టైంలో ఎలా కట్టారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మెయింటెనెన్స్ లేక కొంచెం అక్కడక్కడ క్రాక్స్ రావటము అలా ఉన్నాయి, కానీ బిల్డింగ్ మటుకు స్ట్రాంగ్గానే ఉంది. పైకి వస్తే ఇలా మౌంటైన్స్ మీద నుంచి క్లౌడ్స్ వెళ్తామండి. కొద్ది రోజుల్లో అక్కడికి కూడా వెళ్తున్నాము. అది ఒక ఫారెస్ట్ ఏరియా. సరే, ఇంతలో చూస్తుంటే మా బాబు వచ్చి ఏదో పీకాక్ అమ్మ పీకాక్ అన్నాడు. ఇక్కడ చూస్తే చాలా పీకాక్స్ ఉన్నాయి. ఇంకా పీకాక్స్ చాలా చుట్టుపక్కల అన్ని పీకాక్స్, చాలా చాలా బర్డ్స్ ఉన్నాయి. అండ్ ఈ ఫ్లవర్స్ అయితే కొంచెం వెరైటీగా అనిపించింది. ఇదేం చెట్టో నాకు అర్థం కాలేదు, కానీ చాలా ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. ఇది వచ్చి ఎస్ఎన్టీ వాళ్ళ ట్రాక్ సర్క్యూట్ అండి. ఇది ఇక్కడ ట్రైనింగ్ ఇప్పిస్తారు. ఇక్కడంతా ట్రాక్స్ ఎలా మార్చాలి, సిగ్నల్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఇక్కడంతా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇదంతా అవునే వాకింగ్కి వస్తే అదంతా చూసుకుంటూ వచ్చున్నాము. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, నేను ఫ్యాషన్ డిజైనర్ అని. సరే, నేను కొన్ని ఫ్యాబ్రిక్స్ ఆర్డర్ పెట్టాను. నేను స్టార్ట్ చేయబోతున్నాను బిజినెస్ని. సో దానికి శాంపిల్స్ కొన్ని ఫ్యాబ్రిక్స్ తెప్పించి పెట్టుకున్నాను. ఆల్రెడీ వర్క్ చేసిన ఫ్యాబ్రిక్స్ మాట ఇవన్నీ. చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ అంతా. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కూడా. దీంతో గౌన్స్ తయారు చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి ఈ ఫ్యాబ్రిక్స్ అయితే. చాలా కాటన్ కదా, కంఫర్టబుల్గాను చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది ఎంబ్రాయిడరీ అంతా. సరే, సాయంత్రం అంతా అలాగే టైంపాస్ అయిపోయింది. ఈవినింగ్ అయ్యాక మా వారు వచ్చి ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే, సరే లులు మాల్కి వెళ్దామా అని అన్నారు. సరే, అలాగే లులు మాల్ అంటే ఏంటో, ఇదిదో దుబాయ్ మాల్ అంట. సరే చూద్దాం ఎలా ఉంటుందో అనేసి వెళ్ళాము. లులు మాల్ అయితే చాలా పెద్దదండి. ఇది కోయంబత్తూర్లో ఉంది. సరే, ఆ బయటకు వస్తే ఎంట్రన్స్ దగ్గర ఇలా భలే లోటస్ పాండ్ లాగా పెట్టున్నారు. అందులో ఫిషెస్ కూడా ఉన్నాయి, చాలా చిన్న చిన్న ఫిషెస్. నాకు బాగుంది అనిపించింది. నాకైతే ఇదైతే భలే అట్రాక్షన్ అనిపించింది. ఇదంతా లోటస్ కూడా ఉన్నాయి, కానీ ఈవినింగ్ టైం కనబడ్డాయి. అప్పటికే చీకటి పడిపోయింది కదా, మార్నింగ్ అయితే కనబడలేదు. ఈ పిజ్జాలు చూసారా, చాలా పెద్దగా ఉన్నాయి. రకరకాల పిజ్జాలు అసలు ఎంత బాగున్నాయి అనిపించినాయి. ఇవన్నీ మనం ఇన్ని వెరైటీ పిజ్జాలు ఉన్నాయా నాకు అనిపించింది. ఇవన్నీ రెడీమేడ్ అంట. వీటిని అలాగే తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టుకుని కుక్ చేసుకోవచ్చు. అండ్ ఫిషెస్ కూడా అమ్ముతున్నారండి సూపర్ మార్కెట్లో. ఈ ఫిషెస్ అయితే గప్పి ఫిషెస్ అంట. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు ఇదంతా. నేను చాలా మాల్స్ చూశాను, కానీ ఇలా ఫిషెస్ కూడా అమ్మే మాల్ని నేను ఇదే చూస్తున్నాను ఇక్కడ. అండ్ అక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా ఉన్నాయండి. మా పిల్లలు అక్కడ కేకులు కొనిపెడతావా, చాక్లెట్లు కొనిపెడతావా అని నన్ను మా వారిని పీడించుకు తింటా ఉన్నారు. సర్లే, ఏదో ఒకటి పెడతానులే, కొనిపెడతాలే అని చెప్పేసి ప్రామిస్ చేశాము. అంతే కదండి, పిల్లలంటే అంతే. చాక్లెట్లు, స్వీట్స్ వీటన్నిటి మీదకి వెళ్ళిపోతా అంటారు. నాకు రెడ్ వెల్వెట్ కేక్ తెలుసు, కానీ ఇదేం కేకో నాకు అర్థం కాలేదు. పర్పుల్ కలర్లో ఉంది. ఇదేమైనా కొత్త రకం కేకా అనిపించింది. నాకు రెడ్ వెల్వెట్ కేక్ అయితే బాగా తెలుసు. అండ్ డేట్స్, ఈ డేట్స్ విషయానికి వస్తే ప్రైస్ వైజ్ కూడా చాలా డిఫర్ ఉంది. అండ్ నేను ఇప్పుడు చూపించబోయిన అన్నిటికంటే కాస్ట్లీ అంట డేట్స్. చూడండి ఎలా ఉన్నాయో.
కేజీ 600 ఎంతో సో అండ్ సో ఉంది. అక్కడ ప్రైస్ డిస్‌ప్లే చూపిచ్చారు. ఇది చూడండి కేజీ 349. ఇది ఇంకో రకం. అన్నిటికన్నా లోయెస్ట్ ప్రైస్ ఉన్నది కూడా ఇది చూపిచ్చాను. ఇదిగోండి కేజీ 149 ఇది. పిల్లలు బ్యాక్ టు స్కూల్ ఇదేదో భలే పిల్లలు స్కూల్ బుక్స్ అమ్మే స్టాల్ లాగా పెట్టున్నారు. భలే ఇంట్రెస్టింగ్‌గా బస్సు షేప్‌లో పెట్టున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది నాకు. చాలా పిల్లల్ని అట్రాక్ట్ చేయటానికి చూడండి ఎన్ని రకరకాలు పెట్టారో. అండ్ ఇక్కడ ఫ్రూట్స్, కట్టెడ్ ఫుడ్స్, బర్గర్ అన్నీ పెట్టున్నారు. అండ్ కెటిల్ సెక్షన్స్ కూడా ఉన్నాయి, ఎలక్ట్రికల్ కూడా ఉన్నాయి. అందులో అన్ని కెటిల్స్ బాగున్నాయి. ఇది ఒకటి డిఫరెంట్, అదేదో ట్రావెల్ కెటిల్ అంట, వండర్ చెఫ్. నేను ఇదే ఫస్ట్ టైం నేను చూడటం ఇట్లాంటి కెటిల్. బాగుంది అనిపించింది. ట్రావెల్కి వెళ్ళేటప్పుడు ఇట్లాంటి కెటిల్ తీసుకెళ్తే చాలా బాగుంది అనిపించింది, పెద్దది బదులు. అండ్ రోస్టెడ్ ఫ్రాన్స్ అంట, ఇక్కడిది కాదు, ఏదో మలయాళీ లాంగ్వేజ్లో ఉంది. దాంట్లో రకరకాలు ఉన్నాయి. ఇది కూడా ఏదో కొత్తగా అనిపించింది నాకు. రొయ్యల్ ఫ్రాన్స్ పికిల్ తెలుసుకో, ఇదేంటి చట్నీ పొడి అని అనేసి అమ్ముతున్నారు ఇక్కడ. అండ్ సమ్ ఆఫ్ ది స్పైసెస్ కూడా ఇలాగా ఆల్మండ్ ఇలా కూడా పెట్టి అమ్ముతున్నారు. ఆనియన్ పికిల్స్ అన్నమాట ఇవన్నీ. ఇంకోటి కోకోనట్, మనం లోపల తింటాం కదా, కోకోనట్ లోపల ఉండే కొబ్బరి, దాన్ని కూడా పెట్టి అమ్ముతున్నారండి డబ్బాలో. అది కూడా నాకు వింతగా కనిపించింది. అండ్ ఐస్ క్రీమ్స్, డెజర్ట్స్ అన్ని రకాలు. ఈ స్కీ కంపెనీ అనేది వచ్చి కేరళ వైపు ఉండే కంపెనీ అన్నమాట. స్కీ కంపెనీ ఐస్ క్రీమ్స్ బాగుంటుంది, అది కూడా టేస్ట్ బాగుంటుంది. మేము అంతకుముందు కేరళలో ఉండేవాళ్ళం. అది మెమరీ తెప్పించింది. చాలా బాగుంటుంది కేక్, ఐస్ క్రీమ్స్. అండ్ ముంజికాయలు, మన వైపు ముంజికాయలు ఎలా అమ్ముతారు తెలుసా? ఇక్కడ చూడండి ఎలా మనం 44 రూపీసా కాయ. 44 రూపీస్ అంటే ఇక ఎట్లాగండి తినేది? అండ్ ఇక్కడ గ్రీన్ ఆల్మండ్స్ అంట, అది కూడా చూపిస్తాను అండి. అది కూడా నాకు చాలా వింతగా కనిపించింది. గ్రీన్ ఆల్మండ్స్ ఏంటో నాకు కూడా అర్థం కాలేదు. ఇదిగోండి, అంటే ఇది ఎట్లాగా గ్రీన్ ఆల్మండ్స్ అంటే ఏంటి? కాయలు చేసి అమ్మేస్తున్నారా, లేదంటే మనం పగలగొట్టుకుని తినాలా? అండ్ న్యూజిలాండ్ యాపిల్స్ అనమాట. మన టెన్నిస్ బాల్ ప్యాక్ చేసి పెడతారు చూసారా, అందులో పెట్టినట్టు చాలా చిన్నగా ఉన్నాయి. యాపిల్స్ కూడా చాలా చిన్న యాపిల్స్ లాగా ఉన్నాయి. అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. నాకు ఎలా అనిపించిందంటే, ఈ డిస్ప్లేలో పెట్టింది మటుకు చాలా యూనిక్ అనిపించింది. ద ప్రజెంటేషన్ ఈజ్ చాలా యూనిక్. ఏదో వుడెన్ బాక్స్లో పెట్టున్నారు. పైనాపిల్, మ్యాంగో. అండ్ మనకి డ్రై ఫ్రూట్స్ అంటే చాలా రకాలు ఉంటాయి, కానీ ప్రైస్ మటుకు చాలా భయంకరంగా కాస్ట్లీగా ఉన్నాయి. నాకు ఇది మటుకు దీనికంటే ఫ్రెష్ ఫ్రూట్సే తెచ్చుకుని తినచ్చు కదా, మళ్ళీ ఎందుకు డ్రై ఫ్రూట్స్ చేసుకుని తింటాము అనిపించింది నాకు. ఇవైతే మనకు తెలుసు, కిస్మిస్లని డ్రై ఫ్రూట్స్గానే అమ్ముతారు. కానీ మ్యాంగో వీటిని కూడా డ్రై ఫ్రూట్స్గా కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారా అనిపించింది నాకు. ఇక ఎగ్స్లో కూడా ఎన్ని రకాల ఎగ్స్ ఉన్నాయో చూడండి. డక్ ఎగ్స్, వైట్ ఎగ్స్, అండ్ అందులో నాన్ పెస్టిసైడ్ అంటే ఆర్గానిక్ ఎగ్స్ అంట. అదేంటో విచిత్రంగా, ఆర్గానిక్ ఎగ్స్లో కూడా ఆర్గానిక్ ఎగ్స్ ఏంటో నాకు అదే అర్థం విచిత్రంగా కనిపించింది. కంట్రీ ఎగ్స్ తెలుసు, ఇది నేను చెప్పింది పెస్టిసైడ్ ఫ్రీ, యాంటీబయాటిక్ ఫ్రీ. ఏంటిది అసలు? అంటే ఎగ్స్లో కూడా యాంటీబయాటిక్ ఉన్న ఎగ్స్ కూడా అమ్ముతున్నారా అనిపించింది నాకు. అండ్ ఆఫ్టర్ దట్ ఫైనలీ కొయ్యల్ ఎగ్స్ అంట. ఇది కూడా నాకు తెలీదు, దీన్ని కూడా తింటారా అనిపించింది నాకు. అండ్ జీడిపప్పు, ఇది బాగుంది. ఇది కొంచెం ప్రైస్ వైజ్ పర్వాలేదు అనిపించింది. ఇంకంతేనండి.